తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి, రోజా కన్నా కూడా మహాసాధ్వి, గొప్ప వ్యక్తి, సానుభూతి పరురాలు లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉండా. ఏంది ఈవిడ బాధ, ఏంది, ఏమి ఈవిడికి అంత కష్టం వచ్చింది, అసలు ఈవిడ ఎవరు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను, స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి సతీమణి, అర్ధాంగి, భార్యామణి, ఇల్లాలు. నిజంగా చెప్తున్నా, నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆవిడ చచ్చిపోయింది అనుకున్నా. నిజంగా చెప్తాను, మా అమ్మ మీద నేను అబద్ధం చెప్పట్లే. ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంది, నిజంగా అంత గొప్ప వ్యక్తికి ఇల్లాలైనప్పుడు నిజంగా చెప్తున్నా జీవితం మీద విరక్తి పొందాల. స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి ఇల్లాలైన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు, మధురానుభూతులు, ఆ సన్నివేశాలు, ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నేను ఆడమనిషిగా పుడితే మాత్రం ఇట్లా ఆలోచిస్తా. ఏమనంటే చాలు అని, లేకపోతే ఇదేం కర్మ ఇది, అక్కడ పదవి పోయింది కదా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నా కొడుకు అంటుంది. నేను ఒకటే చెప్తాను లక్ష్మీపార్వతికి, ఇద్దరు కలిసి కూర్చోండి, కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి. కొడుకు జగన్మోహన్ రెడ్డి, అమ్మెవరు లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతికి గారు అనాలని అందరూ అంటారు, రోజాని అన్నాం, ఈవిడ్ని అన్నాం. ఎందుకంటే కేవలం విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టాడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని. నీకు నిజంగా లక్ష్మీపార్వతి ఒక మాట మాట్లాడుతున్నా, నీకు సిగ్గుంటే, కొంచెమైనా బుద్ధి ఉంటే, నీకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, నువ్వు నిజంగా ఆడదానివే అయితే, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు, చంద్రబాబు నాయుడు గారు నోటి మీద పడేశారు, వాళ్ళ 11 మంది పిల్లలు దాకట్లేదు అంటున్నావే, సరే దాకట్లేదు పక్కన పెడదాం. నువ్వు నిజంగా మంచిదానివి అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరు పెడుతుంటే, నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నావా? చిల్లర ఖర్చులు కమ్ముడిపోయిన చిల్లర మనిషివు కదా నువ్వు. ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు తీసేసి ఒక తండ్రి పేరు, తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే మీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఏడుండవు? చచ్చిపోయినావా? నువ్వు కూడా రోజాలాగా తాగి పడుకున్నావా, నిద్రపోయినావా? ఇవంటది అన్ని టెస్టులు చేస్తారు, టెస్టులు చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యి ఎట్టొస్తుంది అనింది. ఏమనింది? అన్ని టెస్టులు చేస్తారు, బండి ఇక్కడికి వస్తుంది, అన్ని టెస్టులు చేస్తారు, ఎట్టొస్తుంది లడ్డూలోకి నెయ్యి అనింది. చిన్న ఉదాహరణ చెప్తా. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ 243 చిత్రాల్లో నటించినటువంటి కథానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి, 9 నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి, మంది మార్బలం, బలం బలగం, అద్భుతం అద్వితీయం అయినటువంటి కుటుంబం కలిగిన శ్రీ ఎన్టీఆర్ గారి లైఫ్లోకి నువ్వు ఎలా వచ్చావో అక్రమంగా లడ్డూలో కూడా నెయ్యి అలానే వచ్చింది. నిజంగా చెప్తున్నా, అంత గొప్ప ఫ్యామిలీలోకి ఒక దుష్ట శక్తి ఎలా వచ్చిందో ఈ రోజుకి అంతుపట్టని విషయమే తల్లి. ఆ మహానుభావుడికి జీవితంలో మచ్చే లేదు. ప్రపంచంలో అతను చూసి నటించే వాళ్ళు ఉన్నారు. శ్రీరామచంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కర్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చంద్రుడు అంటే ఆయన ఫోటో పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి, శ్రీకృష్ణుడు అంటే ఆయన ఫోటో పెట్టుకున్న పరిస్థితులు ఉండి అంత గొప్ప కుటుంబాన్ని సృష్టించిన వ్యక్తి జీవితంలోకి నువ్వెలా అయితే అక్రమంగా దుష్టశక్తిలో వచ్చావో అదే అద్భుతమైన ఎన్టీ రామారావు గారు లాంటి లడ్డులోకి నీలాంటి దుష్టశక్తి జంతువు కొవ్వు వచ్చింది. ఇంకెంతకన్నా నేను చెప్పలేను. అంతంత కుటుంబం ఏంది, అది ఎంత పెద్ద కుటుంబం, నువ్వే ఆనించి దాపురించినావు. అరుంధతి సినిమాలో పశుపతి వచ్చి వచ్చినావే, గద్వాల కోటలోకి పశుపతి వస్తాడు చూడు, పశుపతి. ఆ కుటుంబంలోకి వచ్చి ఏదైనా వెళుతుందంటే ఆ మహానుభావుడు గారి కుటుంబంలో నువ్వు కాదా, నీ మచ్చ కాదా, నీ దౌర్భాగ్యం కాదా? ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి మరణించిన తర్వాత నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మనిషి ఆ రోజు ఎట్టుందో ఈ రోజుకి అట్టే ఉంది. నువ్వు
సన్యాసం తీసుకో. ఉన్న 10 రూపాయల డబ్బులు కొట్టేసి ఉంటావు ఆ రోజుల్లో. ఎంతో పొలాలు గిలోను కొనుక్కొని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉండాల్సిన నువ్వు ఈరోజు గోఠంలాగా ఎలా బతుకుంటావో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా నేను నిజంగా చెప్తున్నా, అంత గొప్ప వ్యక్తులు కోల్పోయినప్పుడు అది పిల్లల కన్నా కూడా కుటుంబ సహచరుల కన్నా కూడా నీకు ఎక్కువ ఉండాలి. నీకు ఏడా కోసి ఉండదు. మంచిగా స్టిక్కర్ వేసుకుంటావు, బాగా తిరుగుకుంటా ఉంటావు, జగన్మోహన్ రెడ్డి నా కొడుకంటావు. ఇది ఒకటి. దాని తర్వాత ఇదే లక్ష్మీ పార్వతి. ఈ లక్ష్మీ పార్వతి ఎవరైతే ఉన్నారో ఈ మనిషి పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి. ఎప్పటికి కూడా 3 లక్షలు 4 లక్షలు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తాడు. భర్త మీద ప్రేమ ఉన్నట్టు వలకపోస్తుంది, ఏడస్తుంది. యూనివర్సిటీకి పేరు తీసేస్తే మాత్రం ఏమాత్రం పట్టించుకోదు. జగన్మోహన్ రెడ్డి కొడుకు చెప్పు. నేను చెప్తున్నా, నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే చేష్టాలకి, నువ్వు క్రియేట్ చేసిన పరిస్థితులకి, నీలో ఉన్న అవినీతికి, నీలో ఉన్న నంగనాచి తత్వానికి తెలియక పాపం నీ తల్లిదండ్రులు లక్ష్మీ పార్వతి అని పేరు పెట్టారు. ఎంత పెద్ద పేరు అయ్యాగా లక్ష్మీ పార్వతి. హిందువుల్లో ఒక పేరు ఇది గొప్ప అనుకుంటే ఇలాంటి నంగనాచికి అలాంటి పేర్లు పెట్టాల్సి వస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులే నిన్ను చిన్నప్పుడే చంపేసి ఉండేవాళ్ళు. లేదంటే ఆ పేర్లు పెట్టకుండా నంగనాచి, నన్ను నమ్ముకో, ఉన్నదమ్ముకో, ఇలాంటి పేర్లు పెట్టుండేవాళ్ళు లక్ష్మీ పార్వతికి. అంటే ఈవిడ గురించి అందరికీ తెలిసిందే, చాలా తెలియాలి. ఈ రోజున కూడా బతికి ఆ కుటుంబం పరుగు తీసే వ్యక్తి ఉన్నారంటే ఈ మనిషి. ఆయన పట్టుకొని వాడు గీడు అంటది అంటే కేవలం ఏమీ లేదు. ఆ రోజుల్లో ఈవిడ నుంచి కుటుంబాన్ని కాపాడడంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మంచి పని చేశాడో, ఎంతైతే గొప్ప పని చేశాడో ఆ పనిలో ఈవిడ నలిగిపోయింది. ఈవిడ అనుకున్నటువంటి ఆటలు సాగల. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈవిడికి వ్యతిరేకి.